తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన స్వస్తివచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 13వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. 5వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి వాహనం వివిధ ప్రత్యేక పూజలు ఆలయంలో నిర్వహించారు అర్చకులు. అనంతరం లక్ష్మీ నరసింహుడిని గరుడ వాహన సేవపై ఆలయ తిరువీధిలో ఊరేగించారు. లక్ష్మీ నరసింహుడిని కన్నుల విందంగా అలంకరించి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి సేవను ఆలయ పురవీధుల్లో ఊరేగించి ఆలయ మండపంలో స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడ వాహన సేవలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భాస్కర్ రావు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. आयतनवान् भवति वायुर्वा अपामायतनो आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनामायतनम् आयतनवान् भवति నాథాయ నమః. భగవంతుడా, నాకు ఈ భూలోకం వద్దు, నాకు ఈ శరీరం వద్దు, నువ్విచ్చే వైకుంఠం కూడా నాకు అక్కర్లేదు. మరి ఏం కావాలి నీకు? నీ యొక్క తిరుకోవిలలో జరిగే ఉత్సవాలలో నేను పాల్గొంటే చాలు, నీ స్వర్గం కూడా నాకు అక్కర్లేదు అన్నారు ఈ జీవాత్మ. ఆత్మ గరుత్మంతుడు. ఒక 3 నిమిషాలు గరుత్మంతుడు గురించి చెప్పుకొని 2 నిమిషాలు లక్ష్మీ నరసింహస్వామి వారు కాబట్టి వాక్యాన్ని నిరూపణ చేసుకుందాం. ఏ తండ్రి అయినా సరే పిల్లవాడు పుట్టగానే బియ్యంలో పేరు రాస్తారు. ఆదిశేష సీతారామ వీర హనుమంత్ వేంకట సత్యనారాయణ శ్రీనాథ నారాయణ. యాదగిరీశ్వరుని దివ్య సన్నిధానానికి అనుబంధమైనటువంటి దేవాలయం పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య దేవాలయం. ఈ దేవాలయం అనగా పాతగుట్ట అనే లోకంలో వ్యవహారంగా పిలుస్తూ ఉంటారు. ఈ కోవిలలో పాంచాన్నిక దీక్షతో ఏకకుండాత్మకంగా వార్షిక బ్రహ్మోత్సవాలు మహావైభవపేతంగా నిర్వహించబడుతుంది. అందులో ఈరోజు భాగంగా నిత్య పూజా కైంకర్యాలన్నీ జరగగానే యాగశాలలో మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు జరిగినాయి. ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి పండిత వర్యులందరూ కలిసి మూలమంత్ర ముక్తిమంత్ర వేద పురాణ దివ్యపూర్వక ఇతిహాసాది పారాయణాలు కానీ స్వామివారు గరుడ వాహనం పైన అధిరోహించి పురపాటు సేవ గావించినారు. గరుత్మంతుడు వేదములకు ఆత్మముక్తి వాడు, పరమాత్మ యొక్క ధర్మ సంరక్షణకు తాను సర్వకాల సర్వావసరాలను కూడా సహాయ సహకారాన్ని అందించేటువంటి పక్ష విక్షేప సున్నితుడు శ్రీమన్ విపక్ష రక్షోదక్ష పుండరీకాక్ష ప్రతాప శిఖాయమానుడు గరుత్మంతుడు. ఈ గరుత్మంతుడికి 5 అంశాలు ఉన్నాయి. తార్క్య, పక్ష్య, గరుడ, సుపర్ణ, వైదతేయాన్ని.
అవన్నీ కలిపి ఏకీకృతంగా ఉండి స్వామివారు ఉభయ దేవేరులతో గరుడవాహనాన్ని నిర్వహించి భక్తులని కటాక్షింపజేస్తారు. మాతృదాస్య విమోచనాన్ని చేసినటువంటి మహనీయ మూర్తి గరుత్మంతుడు. వారి యొక్క ఔదార్యానికే స్వామి వశీకరుడై తన దివ్య వాహనంగా వారిని ఎంచుకున్నాడు. అట్లాంటి పవిత్ర మూర్తి గరుడమూర్తి. బ్రహ్మోత్సవానికి ప్రధానమైన ఉత్సవంలో గరుడోత్సవంతోనే ప్రారంభమవుతుంది, గరుడోత్సవంతోనే ముగుస్తుంది. ధ్వజారోహణతో బ్రహ్మోత్సవం ప్రారంభం, ధ్వజావరోహణతో బ్రహ్మోత్సవం ముగుస్తుంది. కాబట్టి బ్రహ్మోత్సవంలో గరుత్మంతుడికి ఇంత ప్రాధాన్యత ఉంది, వేదంలో ప్రాధాన్యత ఉంది, ఇతిహాసాల్లో పురాణాలలో ఉన్నది, ఉత్సవాలలోనూ ఉన్నది. గరుడవాహనంలో ఎవరైతే స్వామి దర్శిస్తారో విషం నాశయతే క్షిప్రం గరుడాయ విమోచితే అని చెప్పేసి గరుత్మంతుని కనుక దర్శించినట్టయితే విషములన్నీ కూడా హరించిపోతాయి. యాగే నైకే తత్వమానసు అని అమృత సిద్ధి కలుగుతుంది. సేవించే